ఫలితాలు ఏ విధంగా మారినాయి, ఇంకొక పక్కన ఈ సంబంధించినటువంటి కంటోన్మెంట్కు సంబంధించినటువంటి కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి కంటోన్మెంట్లో జరిగినటువంటి ఉప ఎన్నిక శ్రీ గణేష్కు సంబంధించినటువంటి ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది, ఆయనే దూసుకుపోతాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ లీడ్లో ఉండడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని మొదటి నుంచి కూడా సర్వే సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. తెలంగాణ రిఫ్రెష్ ఏది ఇదేనా చూసుకున్నట్టు ఇక ఇదే కంటిన్యూ అవుతా ఉన్నది, చాలాసేపు అవుతుంది. మరి ఇదే 8 సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ వైదా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. రైట్, ఓకే, ఎవరెవరు మెజార్టీగా ఉన్నారు, ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ కనుక చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఆదిలాబాద్, ఓకే, ఆదిలాబాద్ కనుక చూసుకున్నట్టయితే గొడెం నాగేష్ మరి ముందు వరుసలో ఉన్నాడు. ఇక్కడ బీజేపీ పార్టీ విజయం సాధించేటువంటి అభ్యర్థిగా చెప్పుకోవచ్చు. గొడెం నాగేష్కు సుమారుగా 65,450 అంటే లీడింగ్ 65,450 మెజార్టీతో గొడెం నాగేష్ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఆత్రం సుగుణ పైన ఆయన విజయం సాధించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే 65,000 లీడ్తో కనబడతా ఉన్నాడు. కేవలం 6 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం. ఇక నిజామాబాద్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యత ధర్మపురి అరవింద్ది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి రెండో ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు అందుకున్నటువంటి అవకాశం కూడా లేదు. ఒకసారి మొత్తం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఎవరు గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరైనటువంటి దానిపైన కూడా ఒకసారి రెండో ప్లేస్లో ఎవరు ఉన్నారు, మొదటి ప్లేస్లో ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ మొదటి నుంచి కూడా బండి సంజయ్ గెలుస్తాడన్నటువంటి అన్ని సర్వే రిపోర్ట్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సుమారుగా 131,766 ఓట్ల లీడ్ తోటి బండి సంజయ్ కొనసాగుతూ ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో ఏమో అక్కడ వెలచాల రాజేంద్రరావు రెండో ప్లేస్లో, వినోద్ కుమార్ మాత్రం మూడో ప్లేస్లో ఉండి ఈ యొక్క కరీంనగర్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. కరీంనగర్లో వినోద్ కుమార్ కూడా గెలుస్తాడన్నటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్ సైతం కూడా ఈ యొక్క స్థానం పైన గెలుస్తారన్నటువంటి పూర్తి విశ్వాసాన్ని పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ ప్లేస్ కూడా 3వ స్థానానికే పరిమితం అయిపోయింది. సిట్టింగ్ స్థానం అయినటువంటి కరీంనగర్ని మరొకసారి బండి సంజయ్ నిలుపుకోనున్నాడనేది స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే 131,766 ఓట్ల లీడ్తోటి బండి సంజయ్ అయితే దూసుకుపోతా ఉన్నాడు. ఇంకా ఎక్కువ కూడా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ 8 రౌండ్ల యొక్క ఫలితాలు వెలువడినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకొక పక్కన రఘునందన్ రావు వర్సెస్ నీలం మధుగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ సుమారుగా 26,870 ఓట్ల లీడ్ తోటి రఘునందన్ రావు ముందు వరుసలో కొనసాగుతూ ఉన్నాడు. ఒకనొక దశలో అక్కడ వెంకట్రామరెడ్డి సైతం కూడా మొదటి స్థానంలో ఉండేది, రెండో స్థానానికి పరిమితం అయిపోయిన రాను ఇక్కడ 3వ స్థానానికి మాత్రమే వెంకటరెడ్డి అక్కడ పరిమితం అయిపోతా ఉన్నాడు. మెదక్లో గెలుస్తాడన్నటువంటి ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ సంబంధించింది. ఇది కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సుమారుగా 41,351 ఓట్ల వెనుకంజలో మరి వెంకట్రామరెడ్డి ఉన్నాడు. అంతేకాకుండా ఇద్దరికి కంపేర్ చేసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే నీలం మధు అలాగే రఘునందన్ రావు సంబంధించినటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఓట్లకు సంబంధించినట్టు చూసుకున్నట్టయితే 26,870 ఓట్ల ముందంజలో మాత్రం రఘునందన్ రావు అయితే ఉండడం జరిగింది. ఈ మెదక్లో చాలా టఫ్ అయినటువంటి పోటీ అనుకుని చెప్పుకోవడం జరిగింది. కేవలం కాంగ్రెస్ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కావచ్చు పోటీ అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ లీడ్లో ఉండడం జరిగింది. బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు మొదటి వరుసలో ఉన్నాడు. ఆయన విజయం దిశగా దూసుకుపోతా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక ఇంకొక పక్కన చేవెళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ హోరాహోరీగా పోటీ నడుస్తూ ఉంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అలాగే రంజిత్ రెడ్డి ఈ సిట్టింగ్ ఎంపీనే, ఈయనే మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. దరిదాపుగా 90,000 సంబంధించినటువంటి చిల్లర ఓట్లతోటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను అందుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ 8 రౌండ్ల యొక్క ఫలితం కూడా వెలువడినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఆయన 90,000 ఓట్లతోటి ఆయన దూసుకుపోతా ఉన్నాడు చేవేల నుంచి మరి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇక మరో స్థానాన్ని కనుక చూసుకున్నట్టయితే ఇది
చాలా టఫ్ అయినటువంటి పోటీ అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, డీకే అరుణ వర్సెస్ చల్ల వంశీచంద్రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క సెగ్మెంట్లో చాలా కీలకంగా ఫైట్ అయితే జరుగుతూ ఉన్నది. కేవలం 12,268 ఓట్లు అంటే 12,000 ఓట్లకు సంబంధించినటువంటి మెజార్టీలో డీకే అరుణ చూసుకోబోతా ఉన్నది. ఇప్పటికైతే ఇక్కడ 6 సంబంధించినటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించింది 6 రౌండ్లు మాత్రమే లెక్కించడం జరిగింది. 6 రౌండ్లలో ఉన్నటువంటి ఓట్లను లెక్కించినటువంటి దశలో కేవలం 12,000 ఓట్ల మెజార్టీలో డీకే అరుణ ఉంది. మరి రాను మరి సంబంధించినటువంటి ఓట్ల శాతాన్ని ఏమైనా చల్ల వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెంచుకుంటుందా లేదనేది అయితే చూడాలి. డీకే అరుణ కొన్ని సర్వే సంస్థలు కూడా ఇవే చెప్పి డీకే అరుణ గెలుస్తుంది అని కొంతమంది చెప్పేదంటే లేదు, చల్ల వంశీచంద్రెడ్డి కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థి యొక్క వీక్నెస్ తోటి కొంత వీక్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. అంతే రేవంత్ రెడ్డి యొక్క సొంత సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంటు, ఆయన యొక్క కొడంగల్ సంబంధించింది కూడా ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ తోటి ఉండడం, అక్కడ మహబూబ్ నగర్ లో 7కి 7 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈసారి ఎవరు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కూడా ఈ యొక్క మహబూబ్ నగర్ సెగ్మెంట్ పైన ఉన్నది. కానీ ఇక్కడ మరి డీకే అరుణ కూడా ఒక మహిళ అయినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలుగా బీజేపీ పార్టీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణని మరి 12,000 ఓట్ల మెజార్టీతోటి ఆమె దూసుకుపోతా ఉన్నది. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పైన రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణగా పోటీ నడిచిందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా చల్ల వంశీచంద్రెడ్డి అభ్యర్థి అనేది ఎవరు చూడలేదు, అక్కడ రేవంత్ రెడ్డి బరిలో నిలబడతా ఉన్నాడు అన్నటువంటి భావనతో ఉన్నారు. అంతేకాకుండా డీకే అరుణ కూడా చాలా సందర్భాల్లో ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏమనంటే నన్ను ఒక మహిళనైనటువంటి నన్ను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ భావనను వ్యక్తం చేయడం జరిగింది. గతంలో వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ కూడా మనం చూసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా విభేదాలు చాలా ఉన్నాయి, రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణకి. ఎందుకంటే ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా డీకే అరుణకు ఉన్నది. డీకే అరుణ మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కూడా ఆశించలేదు, కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రమే ఆమె ఆసక్తి కనపరచడం జరిగింది. అదే నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆమెను నమ్మి ఈసారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆమె ఆ దిశగా విజయం దిశగానైతే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆమె విజయం దిశగా దూసుకుపోతా ఉన్నది. 12,268 ఓట్ల లీడ్లో మాత్రం డీకే అరుణ ఉండడం జరిగింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ లీడ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనేది కూడా చూడాలి, ఎంత మెజార్టీ తోటి వాళ్ళు లీడ్లో ఉన్నారనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా పెద్దపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్టయితే ఉంటే అక్కడ గడ్డం వంశీ ఆయన దూసుకుపోతా ఉన్నారు. సుమారుగా 75,000 చిల్లర ఓట్ల మెజార్టీ తోటి ఆయనే దూసుకుపోతా ఉన్నారు, 75,365 ఓట్లతోటి. అంతేకాకుండా ఇక్కడ ఇది రెండవ ప్లేస్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఇక్కడ 2వ ప్లేస్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని, 3వ ప్లేస్లో అక్కడ కొప్పుల ఈశ్వర్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయనే 3వ ప్లేస్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈశ్వర్ కొప్పుల 3వ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ గడ్డం వంశీ అక్కడ లీడ్లో 75,000 లీడ్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొదటి నుంచి చెప్పుకున్నటువంటి నియోజకవర్గాల్లోనే అక్కడ అభ్యర్థులు కూడా విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వరంగల్ సంబంధించినటువంటి జిల్లాలో కొంత టఫ్ అయినటువంటి పోటీ ఉన్నప్పటికీ ఉంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా దర్దాపుగా 136,000 ఓట్ల లీడ్ తోటి అక్కడ కడియం కావ్య దూసుకుపోతుంది. ఆడూరు రమేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైన లీడ్లో దర్దాపుగా 136,000 ఓట్ల మెజార్టీ తోటి ఆమె దూసుకుపోతున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. ఇంకొక పక్కన మరో సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్టయితే ఉంటే ఇక్కడ ఎస్టీ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలో బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్దాపుగా 2,50,000 ఓట్ల మెజార్టీ తోటి పొరిక బలరాం నాయక్ దూసుకుపోతా ఉన్నాడు. అక్కడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కవిత మాలోతు మరి ఆమె 2వ ప్లేస్లో ఉన్నది. 3వ ప్లేస్లో ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన చిట్ట చివరి నిమిషంలో ఆయన టికెట్ దక్కించుకుని ఆయన పోటీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ విజయం అయితే ఖాయంగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మహబూబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఇదైతే బలరాం నాయక్ గెలిచేటువంటి అవకాశం 100కు 200% అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. మరొక పక్కన ఖమ్మం సంబంధించినటువంటి ఈ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే సుమారుగా
3,51,000 సంబంధించినటువంటి ఓట్ల మెజార్టీతో ఆయన దూసుకుపోతా ఉన్నాడు. రెండో ప్లేస్లో అక్కడ కూడా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీది. ఆయన రెండో ప్లేస్కు మాత్రం పరిమితంగా కాబోతా ఉన్నాడు. ఆయన అప్పటికే నామనాగేశ్వరరావు కూడా అప్పుడు 2 రౌండ్లు ఫలితాలు చూసిన తర్వాత ఆయన బయటికి వెళ్ళినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఓడిపోతా అన్నటువంటి భావనకు ఆయన రెండు రౌండ్ల ఫలితాలు చూసిన తర్వాత ఆయనకు వచ్చినట్టున్నది. ఆయన అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ ఎవరు రఘురామరెడ్డి రామసహాయం రఘురామరెడ్డి ఇక్కడ 3 లక్షలకు పైన 3,50,000 ఓట్ల పైగా ఉన్నటువంటి మెజార్టీలతో ఆయన దూసుకుపోతాడు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రౌండ్స్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఖమ్మం సంబంధించినటువంటి జిల్లాలో అది కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగానే చెప్పుకోవచ్చు. ఇక మరొక పార్లమెంట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఉంటే ఇక్కడ నల్లగొండ చూసుకున్నట్టయితే ఉంటే జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి సుమారుగా మరి 4,28,000 ఓట్లు 4,28,000 ఓట్లతోటి ఆయన కూడా మనం ఇంతకుముందు ఖమ్మమే అనుకున్నాం, ఎక్కువ మెజార్టీ వచ్చేది ఖమ్మమే కావచ్చు అనుకున్నాం. కానీ ఖమ్మం కాకుండా ఇక్కడ 4,28,000 ఓట్ల మెజార్టీతోటి కుందూరు రఘువీర్ రెడ్డి ఇది ఆడ రెడ్డికి సంబంధించినటువంటి ఏది ఈయనకు టికెట్ ఇవ్వడంతో అక్కడ కొంత చర్చ నడిచింది. ఏమని అక్కడ జానారెడ్డి కుమారులకి ఇద్దరికి టికెట్ ఇవ్వడం, ఒకరికి ఎమ్మెల్యే ఇప్పుడేమో ఎంపీగా టికెట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కొంత చర్చ నడిచింది. కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత పెదవి విరిచినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయినప్పటికీ అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ అంతా కూడా అక్కడ ఈయనకు సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి 4,28,916 ఓట్ల లీడ్ తోటి కుందూరు రఘువీర్ రెడ్డి దూసుకుపోతారు. ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అక్కడ సైదిరెడ్డి శానంపూడి ఇక ఆయనే బీజేపీ పార్టీలో చేరి ఆయన బీజేపీ పార్టీ నుంచి కూడా టికెట్ తెచ్చుకొని దాదాపుగా 1,87,648 ఓట్లను మాత్రం ఇప్పటివరకైతే సాధించినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇట్లా ఉంటే ఇక నాగూర్ కర్నూలు విషయానికి వచ్చినట్టయితే ఉంటే అక్కడ 51,718 ఓట్ల లీడ్లో మల్లు రవి ఇది కూడా కొంత చర్చ నడిచింది. ఇదే సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ పైన అక్కడ మాదిగ ఈక్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో చాలా చర్చ నడిచింది. చాలా అక్కడ మల్లు రవికి ఇవ్వడం పట్ల మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా మంది కూడా విశ్లేషకులు కానీ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా చాలా విభేదించడం జరిగింది. అక్కడ సంపత్ కుమార్కి టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది, కానీ సంపత్ కుమార్కి టికెట్ ఇవ్వకుండా మల్లు రవికి ఇవ్వడం ఏంటి అన్నటువంటి ఒక చర్చ సాగింది. కానీ చివరి నిమిషంలో మల్లు రవికి టికెట్ కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇదే దశలో ఆయన లీడ్లో దూసుకుపోతా ఉన్నాడు. సుమారుగా 51,718 అని చెప్పేసి చూపెడతా ఉంది ఈ సంఖ్య. అంతేకాకుండా ఇక్కడ రెండో ప్లేస్లో భరత్ ప్రసాద్ పోతుగంటి, వాళ్ళ నాన్న ఇంతకుముందు అయితే పి రాములు పోతుగంటి రాములు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉండేది. అయితే ఇక్కడ కొంత బీజేపీ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి హోప్స్ కూడా చాలా పెట్టుకోవడం జరిగింది. పక్కగా ఆయన ఒక యువకుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆయన తెలిసినటువంటి పేరు మరో పక్కన యువకుడు చదువుకున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భావించడం జరిగింది. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఇక్కడ మల్లు రవికి అయితే చాలా కలిసి వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మరో వ్యక్తి గురించి మనం స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఆయన ఏదైతే బీఎస్పీ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ 3వ ప్లేస్కు మాత్రమే పరిమితం కాబోతా ఉన్నాడు. సుమారుగా 93,000 లీడ్లో, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ మీద 93,000 లీడ్లో ఇక్కడ మల్లు రవి ఉండడం జరిగింది. రెండో ప్లేసులేమో భరత్ ప్రసాద్ ఉంటే 3వ ప్లేస్లేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉండడం జరిగింది. అయితే 1-2 సంబంధించినటువంటి లెక్కింపులో భాగంగా ఆ రౌండ్లలో భాగంగా కొంత ఆర్ఎస్ ప్రవీణ్ పేరు ముందంజలో ఉంది అని చెప్పేసి రావడం జరిగింది. కానీ రాను అది దిగజారుతా పోతుంది, కిందికైతే ఇంకా 3వ ప్లేస్కి మాత్రమే పరిమితంగా అయిపోయినటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. జహీరాబాద్ది ఇది సురేష్ షెట్కార్ 22,762 సురేష్ షెట్కార్ వర్సెస్ బీబీ పాటిల్ మధ్యలో పోటీ మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఈయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆయన చివరి నిమిషంలో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. మరో పక్కన సురేష్ షెట్కార్ కూడా ఆయన ఈసారి ఇద్దరు కూడా వాళ్ళు ఒకటే సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అక్కడ అంతేకాకుండా అనిల్ కుమార్ గాలి
ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆయన 3వ స్థానానికి పరిమితం అయిపోతే 2వ స్థానంలో బీబీ పాటిల్, మొదటి ప్లేస్లో సురేష్ కుమార్ షెట్కార్ ఇది కూడా ఉండడం జరిగింది. అయితే సర్వే సంస్థలన్నీ కూడా దరిదాపుగా ఇక్కడ బీబీ పాటిల్ గెలుస్తాడన్నటువంటి ఒపీనియన్ వ్యక్తం చేయడం జరిగింది. కానీ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫలితాలు వెల్లడించిన తర్వాత అక్కడ ఒక్కొక్కరికి సంబంధించిన రౌండ్లో పూర్తి స్థాయిలో సురేష్ షెట్కార్కే లీడ్ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇవి మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి 8 స్థానాల్లో బీజేపీ పార్టీ 8 స్థానాల్లో, మరొక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా 8 స్థానాల్లో దూసుకుపోతా ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా చెరిసగం అయితే పంచుకున్నటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. ఎంఐఎం పార్టీ ఒకటి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ స్థానంలో మాత్రం వాళ్ళ యొక్క పట్టునైతే నిలుపుకోబోతా ఉన్నది. మరొకసారి ఆ స్థానాన్ని అయితే నిలబెట్టుకోకపోతా ఉన్నది. చూద్దాం మరి ఇంకా రావాలి ఇంకా